నా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మోషే ప్రాధేయపడ్డారు, బ్రతిమలాడుకున్నాడు, దేవునితో వ్యాజ్యమాడారు. మీరు రాకపోతే మేము వెళ్ళం, మేము రాళ్ళం. కానీ ఇవాళ మన దేవుడు ఎవరో తెలుసా? అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ఆయన నీతో స్పష్టంగా చెప్తున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దైవ జనాంగమా, ఎంతో అద్భుతమైన ప్రత్యక్షత. ఎన్నోసార్లు మనం ఆ వాక్యాన్ని చదువుకుంటాం. కేవలం ఆయన సన్నిధి మనకు తోడుగా పంపుతానన్నారు, ఆయన సన్నిధి మనకు తోడుగా పంపుతారని కేవలం ఆ ఒక్క వాక్యాన్ని చదివి సంతృప్తి చెందుతాం. అయితే సన్నిధి వాళ్ళతో పంపబడిన తర్వాత జరిగిన అద్భుతాలు అత్యద్భుతం. ఏమిటి అద్భుతం? ఏవేవైతే చేతులారా పోగొట్టుకున్నావో మోషే తన స్వహస్తాలతోనే వాటిని పగలగొట్టుకున్నాడు. అంటే నీకు తెలిసి 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 నీ చేతులారా నువ్వు పోగొట్టుకున్నావు. ఏదో తిరిగి మరలా నీ జీవితంలో నీవు పొందలేవు దాన్ని. దయావాత్సల్యం కలిగిన దేవుడు, నిత్యమైన కృపతో నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వేదైతే పోగొట్టుకున్నావో చేతులారా తెలిసి తెలిసి ఏదైతే నీవు పోగొట్టుకున్నావో నేను మరలా దాన్ని నీకు ఇస్తాను, నేను మరలా నీకు దాన్ని ఇస్తాను. కేవలం గత సంవత్సరంలో ఏదో పోగొట్టుకున్నావని కాదు, నీ దైనందిన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, చేతులారా ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకున్నావా, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, దాన్ని ఒడిసి పట్టుకుంటావు. దాటి వెళ్ళిపోయిన అవకాశాలు తిరిగి ప్రభు నీకు దయచేయబోతున్నాడు. పోగొట్టుకున్న వాటిని ప్రభు నీకు దయచేయబోతున్నాడు. అది ప్రార్థనా జీవితమా, మోకాళ్ళ అనుభవమా, వరాలు పోగొట్టుకున్నావా, తిరిగి దయచేయబోతున్నాడు ఆయన. అంతేకాదు, జీవనాధారాన్ని పోగొట్టుకున్నావా, లేదా ఎవరో బలవంతంగా బిగబట్టేశారా, నా ప్రభు నా సన్నిధి నీకు తోడుగా పంపిస్తున్నాను, తిరిగి పొందుకుంటావు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగబోతా ఉంది, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు మీకు కలుగు చేయబోతున్నాడు ఆయన. విశ్వసించిన వారు చప్పలు కొడుతూ మీ సంతోషాన్ని తెలియపరచండి. My portions shall go with thee. My portions shall go with thee. నా సన్నిధి నీకు తోడుగా పంపిస్తున్నా. నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. అందరు కలిసి ఆయన పంపుతానన్నాడు. సంతోషంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. నేనేమై ఉన్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మిల్చినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై ఉదయించినాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచు నా యేసయ్యా.
నీ సన్నిధిని పంపవా ప్రతికూలతలో శృతి మిల్చినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై ఉదయించిన నడిపించు నా యేసయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచు నా యేసయ్యా తొలి వెలుగు నీవై ఉదయించిన నడిపించు నా యేసయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచు నా యేసయ్యా తొలి వెలుగు నీవై ఉదయించినావై నడిపించు నా యేసయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచు నా యేసయ్యా నేనే మీరు సాధారణమైన జనులు కాదు, విశేషమైన ప్రజలు, ప్రత్యేకించబడిన ప్రజలు. అందరూ నేనే మహిళ నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతి మిల్చినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై ఉదయించిన నడిపించు యేసయ్యా నీ కృపకు పాత్రునిగా చేసి బలపరచు నా యేసయ్యా తొలి వెలుగు నీవై ఉదయించినావై నడిపించు నా యేసయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచు నా యేసయ్యా బహుగనుడవు నీవు విజయ విహారుల మహిమాన్వితుడా వేల్పులలోన బహుగనుడవు నీవు విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో ఆదించెదను. అభిషక్తుడు నీవని ఏనాడు పలుకని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు గంతులు వేస్తూ ఏనాడు పలుకని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పలుకని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా నింపుము నా యేసయ్యా నింపుము నా యేసయ్యా విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
అప్పటి వరకు సాధారణమైన ప్రజలుగా వెళ్ళారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు నా సన్నిధిని మీకు తోడుగా పంపుతున్నానన్నారో విశేషమైన ప్రజలుగా మార్చబడ్డారు. నీవు విశేషమైన జనాంగానివి. లోకముతో పాటు కలవకూడదు. నీవు ప్రత్యేకించబడిన ఆత్మీయుడు. నీ కుటుంబం ప్రత్యేకించబడింది. యోసేపు గనక సహోదరుల్లో నుంచి ప్రత్యేకించబడినట్లు, ఆషేరు గనక సహోదరులోంచి ప్రత్యేకించబడినట్లు నీవు ప్రత్యేకించబడిన జనాంగం. అంతేనా? నీవు ప్రత్యేకించబడిన జనమైతే నీవే ఒక విశేషమైన వ్యక్తివైతే నీ ద్వారా విశేషమైన అద్భుతాలు చేస్తారు. నీకే విశేషమైన అద్భుతాలు ఆయన చేస్తారు. అద్భుతం. నా సన్నిధి మీకు తోడుగా పంపిస్తున్నాను. ఇప్పటి వరకు ఏ ఏ వ్యక్తిత్వాలు కలిగిన మనుష్యులు మిమ్మల్ని ఆటంకపరుస్తూ వచ్చారో, ఏ ఏ దుర్మార్గపు వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు మిమ్మల్ని ఆటంకపరుస్తూ వచ్చారో, ఒకళ్ళేమో గట్టి పట్టుపట్టినోళ్ళు, ఇంకోరేమో నాశనం చేసి విరగ్గొట్టేసేవాళ్ళు, ఇంకొకరేమో నిన్ను ప్రగతి పదములో వెళ్లకుండా వెనక్కి ఈడుస్తూ ఉన్నవాళ్ళు. 7 జాతులు అంటే జాతి వైరుధ్యమైన మానవత్వపు కోణాలు. ఇట్లాంటి మనుషులు మనం లాగుతూ ఈడుస్తూ వచ్చారు. నీ ఎదుట నుంచి ఆ 7 జాతుల ప్రజల్ని వెళ్ళగొట్టేస్తానే యేసునామం. నా సన్నిధి నీకు తోడుగా రావడం కాదు, నీకంటే ముందుగా పంపించేస్తాను. మెట్టగా ఉన్న ప్రతి పరిస్థితి యేసు నామములో సరళమైపోవునుగాక. చదును భూమిలో నడవబోతున్నారు మీరు. మీకు అడ్డుగా ఉన్న గొప్ప పర్వతాలు యేసు నామములో చదును భూమిగా మారిపోవునుగాక.